వనాలు అన్నీ ఎడారి వడికే పద పద అని కదిలేలా ఇదేమి చిత్రం బోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా అలిసిన మనసును లాలించి కలియుగ కర్మలు దాటించి కనులకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా విలయపు ఉనికిని వివరించే ప్రణవ పునాదం నీ పాదం పడమట దిక్కున ప్రభవించే ప్రేమ నీదమ్మా వనాలు అన్నీ ఎడారి వడికే పద పద అని కదిలేలా ఇదేమి చిత్రం బోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా లక్ష్మీపురానికి. లక్ష్మీపురానికా? నేను అటువైపే వెళ్తున్నానమ్మా. పద, నేను దిగబెడతాను. రామ్మా, కూర్చో అమ్మా. కూర్చో అమ్మా. తినకూడదని నిశ్చయించుకుంటే కనీసం ఈ ప్రసాదాన్ని కళ్ళకైనా అద్దుకోండి. కింద పెట్టకూడదు, చేతిలోకి తీసుకోండి. మంచి జరిగాక రెండోసారి మీరే థ్యాంక్స్ అని చెప్తారు. ఇన్నాళ్ళు నేను దేవుణ్ణి మాత్రమే కాదు, నీలో అబద్ధాలు చెప్పే వాళ్ళని కూడా నమ్మలేదు. అలాంటప్పుడు నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని ఎలా తింటాననుకున్నావు? నయని నా కొడుకుని ఎలా కాపాడింది స్వామి? గుడి నుండి ప్రమాదం జరిగిన చోటు చాలా దూరం కదా, నయనికి ఎలా తెలిసింది? నయనికి జరగబోయే ఆపదేమిటో ముందుగా తెలుస్తుంది అయ్యగారు. తన మూడో కంటితో జరగబోయేది ముందే తెలుసుకునే నా మనవరాలే త్రినయని. జనాల ప్రాణాలు కాపాడాలని తను అవమానాలు పడుతుంది. మంచి చేయటానికి ప్రయత్నిస్తే అందరూ శనినోటిదని, తన వల్లే ఇలా జరుగుతుందని అపార్థం చేసుకుంటారు. తన దృష్టికి కారు నంబర్ కనిపించింది. చదువురాని నైని కుంకుమతో ఈ కారు నంబర్ వేసింది. ఈ రోజుల్లో అలా త్యాగం చేసేవాళ్లు ఎక్కడున్నారు శాస్త్రి గారు? నా మనవరాలుంది. తను చూపే దయే తనని ఊరు దాటేలా చేసింది. నయని కోసం నేను ఇక్కడికే వచ్చేశాను. అవును, నయని కోసం ఆరా తీయడానికి ముక్కంటిపురం వెళ్తే కోప్పడ్డారు. మేలిమి బంగారం నిప్పుల్లో కాలితేనే నికార్సైన బంగారంగా మారుతుందని ఎవరూ గుర్తించరయ్యారు. ఆ విశాలాక్షమ్మ ఆశీర్వాదం నా మనవరాలకుండబట్టే భవిష్యత్ ఏమిటో తెలుస్తుంది. అమ్మని తీసుకెళ్తాను. ఓకే, నేను వెళ్తానండి. అక్క, నువ్వెళ్తావా? మరి నువ్వెళ్తావా?
నేను వెళ్ళను. అది బోరింగ్ ట్రిప్ అక్క. మీరిక్కడే ఉండి చేయాల్సిన పనులు చేయండి. అమ్మా తిలోత్తమా, అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద. అయ్యో అయ్యో పర్లేదు నాన్న, చిన్న దెబ్బే కదా, పసుపు పెట్టుకుంటే తగ్గిపోతుంది. నా కోసం నువ్వెందుకు ఆగడం? నువ్వు వెళ్ళిరా. శాస్త్రి గారి మనవరాలు మాతో ఉంటే తిలోత్తమ కుట్రలు కుయుక్తుల నుండి నా కొడుకుని నా వంశాన్ని కాపాడుకోవచ్చు. ఎలాగైనా సరే నయనిని నా వెంట తీసుకెళ్ళాలి. ఓ, శాస్త్రి గారు తప్పుగా అనుకోకండి. మీరు మీ ఊరు వదిలేసి వచ్చినట్టే ఈ ఊరు కూడా వదిలి సిటీకి వచ్చేస్తారా? ఓ, మీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను. నేను అర్చకుణ్ణే కానీ యాచకుణ్ణి కాదయ్య గారు. ఓ, అపార్థం చేసుకోవద్దని చెప్పాను. ఓ, మీ మనవరాలు మాతో ఉంటే మాకు మంచి జరుగుతుందనిపిస్తోంది. క్షమించాలి. మా ఆకలిని అమ్మ తీరుస్తుంది, మా అవసరాల్ని గూడెం గుర్తిస్తుంది. అంతకంటే మాకేం కావాలి? పెళ్లి కాని మా నాయని పెళ్ళయి అత్తారింటికి వెళ్ళటానికి మాత్రమే ఈ ఊరు దాటుతుంది. మన్నించండి. కన్న తల్లిలా ప్రేమ పంచుతుందని తిలోత్తమ గురించి తెలియకుండానే పెళ్లి చేసుకుని నేను చేసిన తప్పు ఇప్పుడు నా కొడుకుని నాకు దూరం చేసేలా ఉంది. ఇప్పుడెలా విశాల్ని కాపాడుకోవడం? జరగబోయే అనర్థాలు ముందే తెలిసే నయనితో విశాల్ పెళ్లి చేస్తే తనే విశాల్ని కాపాడుకుంటుంది. పెళ్లి కాని మా నాయని పెళ్ళయి అత్తారింటికి వెళ్ళటానికి మాత్రమే ఈ ఊరు దాటుతుంది. శాస్త్రి గారు, శాస్త్రి గారు, సూటిగా అడుగుతున్నాను. మీ మనవరాల్ని మా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఏమంటారు? ఇది అవసరం కాదు, అభ్యర్థన. పెద్దవారు, మీరు అమ్మవారికి దండం పెట్టాలి కానీ అర్చకుడికి నమస్కరించడం ఏంటయ్యా? ఓ, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ మనవరాల్ని నా కోడల్ని చేసుకుంటాను. ఏమంటారు? అయ్యా, మీరు అపర కుబేరులు, నేను కుచేలుండి. సంబంధం ఎలా? నయని బంగారం అన్నారు, నేను మా ఇంటి మహాలక్ష్మి అంటాను. వెలకట్టగలమా చెప్పండి? కాదనకండి ప్లీజ్. మహర్జాతకురాలని నాకు తెలుసయ్య గారు, కానీ కానీ ఒక్క మాట నా మనవరాలను అడిగి చెప్తాను. మీ మనవరాలు మీ మాట కాదందని నా నమ్మకం. తను తలుపితే ఖాయమనుకోండి. అయ్యగారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీరు వెతుకుతున్న అమ్మాయి ఎవరో మా తాతకి చెప్పండి, వివరాలు చెప్తారు. అడిగానమ్మా, అమ్మాయి దొరికింది కానీ అప్పజెప్పాల్సిన వాళ్ళు ఇంకా బదులు చెప్పలేదు.
విశాల్ ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. బిల్లింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను. అదేంటి సడన్గా? 2 రోజులు ఉంటానన్నావు కదా. నేను అనలేదు నాన్న, మీరు ఉండమంటే సరే అన్నాను. అమ్మని చూడకుండా ఇన్ని రోజులు ఉండడమే గ్రేట్. రైట్. తిలోత్తమ నీకోసం ఎదురు చూడడం లేదురా. అలిగిందేమో. నన్ను కూడా మీరు ఫోన్ చేయనివ్వడం లేదు కదా. ఎవరికైనా కోపం వస్తుంది. వెళ్ళగానే అమ్మకి సారీ చెప్తాను. తొందరపడకు విశాల్, వెళ్దాం అంటున్నాను కదా. అయినా నేను ఎక్కడికి వెళ్ళొచ్చానని అడగవా? నా మెడిసిన్స్ కోసం వెళ్ళారు. దొరక్కపోతే సిటీలో ఈజీగా దొరుకుతాయి. లెట్స్ మూవ్ డాడ్. డాడ్ పదండి, పద. విశాల్, నిన్ను కాపాడిన అమ్మాయిని కలవడానికి వెళ్ళానురా. మంచిది, మీరు హ్యాపీయే కదా. నా సంతోషమే ఉందిరా, నువ్వు బాగుండాలి. డాడ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ గుడ్. ఒక్కడిగా కాదు, ఇద్దరుగా. నువ్వు నయని నిండు 100 ఏళ్ళు కలిసి ఉండాలి. ఐఎమ్ సారీ 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 వాట్ యు మీన్ డాడ్? ఈ విషయం నీతో డిస్కస్ చేద్దామనే వచ్చాను. నయని ఎవరో కాదు విశాల్, ముక్కంటిపురం విశాలాక్ష అమ్మవారి గుడి పూజారి శంకర శాస్త్రి గారి పెద్ద మనవరాలు. ఓ, పంతులు గారి మనవరాలికి కామన్ సెన్స్ కూడా లేదన్నమాట. చూడు విశాల్, విషయం ఏమిటంటే నువ్వు నయనిని పెళ్లి చేసుకోవాలి. నయనిని పెళ్లి చేసుకోవాలి. నయనిని పెళ్లి చేసుకోవాలి. నయనిని పెళ్లి చేసుకోవాలి. మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి దొరకడం మన అదృష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని. డాడ్ హోల్డ్ ఆన్ 1 మినిట్. నైనిని నేనెందుకు చేసుకోవాలి? దేవుణ్ణి నమ్మని నువ్వు ఆ అమ్మాయి నీకు రక్షణ కవచంగా ఉంటుందంటే ఈ సంబంధాన్ని కొట్టిపారేస్తావు. నీకెలా చెప్పను? డాడ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ప్లీజ్ ఆన్సర్ మీ. తనని నేను ఎందుకు చేసుకోవాలి? అవును విశాల్, ఎందుకంటే తను నీ ప్రాణాలు కాపాడింది. డాడ్ ఆర్ యూ సీరియస్? రియల్లీ? సేవ్ చేసిన అమ్మాయికి సాయం చేయాలనుకుంటే విజిటింగ్ కార్డ్ ఇవ్వండి, అంతేకాని నా పేరు పక్కన తన పేరు వేసి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వకండి ప్లీజ్. ప్లీజ్ డాడ్. విశాల్, తను నీకు లైఫ్ ఇచ్చిందిరా. ఎంత డబ్బు కావాలంటే అంత ఇవ్వండి. డబ్బు వద్దంటే ఆ రిసార్ట్ కడదాం అనుకున్నా కదా, ఆ కోట్ల ప్రాపర్టీని రాసిచ్చేయండి, నో ప్రాబ్లం. బట్ దయచేసి పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పకండి. అవును, ఎందుకురా? ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే నేను అమ్మకు మాటిచ్చాను కాబట్టి. ఎంత ఎదిగిపోయావు నాన్న. అమెరికాలో ఉన్న నా కొడుకు ఇంకా చిన్నపిల్లవాడే అని అందరితో చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇండియాకొచ్చిన నా బిడ్డను చూస్తూ ఉంటే పెద్దవాడైపోయాడనిపిస్తోంది. ఎప్పుడు ఈ అమ్మని దూరం పెట్టవు కదా. ఎందుకమ్మా అలా అనుకుంటావు? కల్లో కూడా నిన్ను నేను దూరం చేసుకోలేను. ఏమో నాన్న, నువ్వు ఎవరినైనా ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎక్కడంటావో, నాకెక్కడ దూరంగా వెళ్ళిపోతావో అని నా భయం అంతే. అమ్మా, నేను నిన్ను ప్రేమించినంతగా
ఇంకెవరిని ప్రేమించలేను. చిన్నప్పటి నుండి నాకు నువ్వే సర్వస్వంగా పెరిగాను. పెళ్లి చేసుకున్నాక నేను మారిపోతానని నువ్వు పొరపాటు పడుతున్నావు. అమెరికా నుండి నా వెంట నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నానే తప్ప ఏ అమ్మాయిని కానీ కనీసం ఫోటోను కూడా తీసుకురాలేదు. ఆ అవసరం కూడా రాలేదు. అలా అన్నావంటే మీ నాన్న తనకు నచ్చిన సంబంధం తెచ్చి నీ కంటగడతాడు. అప్పుడు నేను పరాయిదాన్ని అయిపోయినట్టేగా. అమ్మ కూల్. నేనెవరిని చూడను, నాన్న ఎవరిని తీసుకురాడు. నువ్వు ఏ అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమంటావో ఆ అమ్మాయి మెడలోనే తాళి కడతాను. ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. అండ్ రిలాక్స్. స్మైల్ ఇవ్వమ్మా, స్మైల్. అమ్మ చెప్పిన అమ్మాయి తప్ప ఇంకెవరూ నా లైఫ్లోకి రారు. వస్తే నాకు లైఫ్ ఉండదు. ఈ డెసిషన్ ఫైనల్ డాడ్. దిస్ ఇస్ ఫిక్స్. ప్లీజ్. విశాల్, నా మాట విను విశాల్. విశాల్, విశాల్. విశాల్, విశాల్. నానా, నానా ఏమైంది నానా? నానా, 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 నానా గెటప్ నానా, 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 డాక్టర్, డాక్టర్, నానా, నానా కళ్ళు తెరవండి నానా, 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 నానా లేవండి నానా, నానా ప్లీజ్. డాక్టర్, డాక్టర్, నానా, నానా, నానా ఏమైంది నానా? నానా, నానా మీకేమైంది? డాక్టర్, డాక్టర్, నాన్న కళ్ళు తెరవండి నాన్న, నాన్న లేవండి నాన్న. తాతయ్య, వచ్చావమ్మా? నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకో విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి తాతయ్య. అలాగా? అయితే చెప్పు. నువ్వేదో చెప్పాలన్నావు కదా, ముందు నువ్వే చెప్పు. ఆడపిల్లే ముందు చెప్పాలి, ఎందుకంటే జగన్మాత తర్వాతే ఎవరైనా. చెప్పు తల్లి. తాతయ్య, దేవుడంటే భక్తి గాని భయం గాని అసలు నమ్మకమే లేని బాబుగారికి నిన్ను బొట్టు పెట్టానా? ఈరోజు ఆ అమ్మవారి ప్రసాదం తినమని ఇచ్చాను. ఓహో, తిన్నారా? తీసుకున్నారు. ఈ పాటికి లొట్టలేసుకుని తినే ఉంటారు. అమ్మవారి మహత్యం అనుకుంటా. అందులో నీ చేతి మహత్యం కూడా ఉందమ్మా. ప్రసాదం ఏమిటి? రోజు నువ్వు భోజనం కూడా వండి వడ్డిస్తే ఆహా ఓహో అంటూ లొట్టలేసుకుని తింటారు. నువ్వు బాలే చెప్తావు తాతయ్య. నా చేతి వంట తినడానికి పట్నం బాబుగారు ఇక్కడే ఉంటారనుకుంటున్నావా ఏంటి? ఆయన ఉండరమ్మా, నువ్వే ఆ బాబు దగ్గర ఉంటావు. తాతయ్య, ఏంటి నువ్వనేది? నాకు అర్థం కాలేదు. కాపాడినందుకు నీ చేయి పట్టుకుని కృతజ్ఞతలు తెలిపిన ఆ విశాల్ బాబే జీవితాంతం నీ చేయి పట్టుకుని నడవబోతున్నారు.
బాబుగారా? అవునమ్మా, ఆ బాబుగారిని కన్నా అయ్యగారు జగదీష్ వర్మ గారింటి కోడలు కాబోతున్నావు నువ్వు.